ప్రెస్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరికీ ఉద్యమ నమస్సులు. చాలా కాలం తర్వాత ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. రాత్రి ఇక్కడ ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశ వివరాలను మీ దృష్టికి తీసుకురావడం కోసం ఈ ప్రెస్ మీటు జరుగుతుంది. మొదటి నుంచి మీడియా పరంగా మీ సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. మీ అండదండలతోటి 30 ఏళ్ళ ఉద్యమం నడిచింది. అంతిమంగా ఒక గొప్ప లక్ష్యం నెరవేరింది. అందుకు సహాయ సహకారాలు అందించిన నా మిత్రులైన మీ అందరికీ, సోదరులైన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ ప్రెస్ మీటు ముందుకు సాగుతుంది. ధన్యవాదాలు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దళితుడైన గవాయి గారి మీద దాడి జరిగి 15 రోజులు దాటినప్పటికీ ఇంతవరకు కేసు నమోదు కానందుకు నిరసనగా దాడిని ఖండిస్తూ కేసు నమోదు చేయాలని, దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని, ఆ దాడి చేసిన వ్యక్తి వెనుక ఏ శక్తులు ఉన్నాయో వారిని గుర్తించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 1న హైదరాబాదులో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన దళితుల ఆత్మగౌరవం పేరుతో నిర్వహించబోతున్నాం. హైదరాబాదులో నిర్వహించబోయే ఆ మహా దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా మొత్తం దక్షిణాది రాష్ట్రాల నుండి దళితుల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని భావించుకునే వాదులందరూ హైదరాబాదులో జరగబోయే నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని ఎంఆర్పిఎస్ పరంగా పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాలకు సంబంధించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా ప్రత్యేకంగా బస్సుల మీద తరలి రావాలని, కర్ణాటక, తమిళనాడు, పాండిచేరి రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాలు, నియోజకవర్గాల వారీగా అటు ట్రైన్లు, ప్రత్యేక వాహనాల మీద హైదరాబాద్ నగరానికి తరలి రావాలని పిలుపునిస్తున్నాం. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలకు బార్డర్లుగా ఉన్న ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుంచి కూడా గవాయి గారి మీద జరిగిన దాడిని నిరసిస్తూ, ఖండిస్తూ అంబేద్కర్ వాదులైన, చైతన్యవంతులైన దళిత సమాజం తరలి రావాలని పిలుపునిస్తున్నాం. దేశంలో దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టు అవుతే ఆ సుప్రీంకోర్టుకు బాస్ చీఫ్ జస్టిస్. అట్లాంటి చీఫ్ జస్టిస్ స్థానంలో ఒక దళితుడు ఉండడం జీర్ణించుకోలేని వ్యక్తులు, కొన్ని శక్తులు ఆయన మీద దాడికి పాల్పడడం జరిగింది. ఈ దాడిని దేశంలో ఉండబడే అధికార, ప్రతిపక్ష, వామపక్ష, వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించిన ప్రముఖులైన పెద్దలందరూ ఖండించారు. అయినప్పటికీ దాడి జరిగి 15 రోజులు దాటినప్పటికీ
చట్టపరంగా ఎలాంటి కేసు నమోదు కాకపోవడం, ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద జరిగిన పాశవిక దాడిలోనే కేసు నమోదు కాకపోతే ఇక సామాన్య దళితుల పరిస్థితి దేశంలో ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే చాలా బాధేస్తుంది, ఆవేదన కలుగుతుంది. ఈ నేపథ్యంలో దాడి జరిగిన వెంటనే గౌరవ చీఫ్ జస్టిస్ గారి మీద చెప్పుతో దాడి జరిగిన వెంటనే గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ చర్యను ఖండించారు. ఈ దాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురి చేస్తుందని చెప్పడం జరిగింది. ఇట్లాంటి దాడులకు ఈ దేశంలో తావులేదని చెప్పడం జరిగింది. దేశ ప్రజలందరూ ఈ సంఘటనను ఖండిస్తున్నారని చెప్పడం జరిగింది. అంతేకాదు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకత్వం వహిస్తున్న ముగ్గురు ప్రధాన ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు గుండా దళితుడైన మల్లికార్జున్ ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు జాతీయ మాజీ అధ్యక్షురాలు యూపీఏ ప్రభుత్వ గత చైర్మన్గా పనిచేసిన శ్రీమతి సోనియా గాంధీ గారు, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారు ఈ దాడిని ఖండిస్తూ ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడి అని, ఇది న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడి అని, దీన్ని అందరూ ఖండించాలని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. ఈ విధంగా అధికార పక్షానికి ప్రథమ నేతగా ఉండబడే దేశ ప్రధానమంత్రి గారు ఖండించిన, ప్రతిపక్షాలకు సంబంధించిన ప్రధాన నాయకత్వం ఖండించిన, వామపక్షాలకు సంబంధించిన డి రాజా గారి నుంచి మొదలుకుంటే సిపిఐ జాతీయ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి, సిపిఎంకి సంబంధించిన కేరళ ముఖ్యమంత్రితో పాటు జాతీయ కమిటీ ఖండించిన, ఈ రాష్ట్రంకి సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఖండించిన, దేశం యావత్తులో ఉండబడే అన్ని పార్టీలు ఖండించినప్పటికీ కేసు నమోదు కాలేదు. అంటే దీన్ని బట్టి దళితుల్లో ఏ స్థాయికి ఎదిగిన నేతలకైనా అవమానం జరుగుతుందని, అవమానం జరిగితే చట్టాలు వర్తించవని ఇది ఒక సంకేతంగా సాక్ష్యంగా నిలబడుతున్నది. ఈ దేశానికి గౌరవ గవాయి గారు రెండో చీఫ్ జస్టిస్, దళితుడు. అంతకుముందు కేజీ బాలకృష్ణ గారు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు దాడి జరగనప్పటికీ ఒక చీఫ్ జస్టిస్కు ఉండబడే ప్రోటోకాల్ ప్రకారంగా అధికారులు అంతకుముందు కూడా నిర్లక్ష్యం చేశారని వార్తలు వచ్చినాయి. రెండో దళితుడుగా చీఫ్ జస్టిస్గా గవాయి గారు వస్తే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సొంత రాష్ట్రమైన మహారాష్ట్ర గడ్డ మీదకి వెళితే ముంబై నగరంలో ఆయన 2 రోజుల పాటు ఉన్నప్పటికీ ప్రోటోకాల్ ప్రకారంగా అక్కడ చీఫ్ సెక్రటరీ రాలేదు, ఆహ్వానించలేదు. అదే సమయంలో డీజీపీ గారు రాలేదు, ముంబై నగరానికి సంబంధించిన పోలీస్ కమిషనర్ కూడా రాలేదు. దీన్ని ఉద్దేశించి ఆనాడే గవాయి గారు ఆవేదనను నిరసన వ్యక్తం చేశాడు. ప్రోటోకాల్ పాటించని డీజీపీ, చీఫ్ సెక్రటరీ, ముంబై కమిషన్ మీద నేను చర్యలు తీసుకోగలను, కానీ వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నానని చెప్పి తన ఆవేదనను వ్యక్తం చేసిన సందర్భాలు కనిపిస్తున్నాయి. దాదాపు 50 మందికి పైగా చీఫ్ జస్టిసులు ఉంటే అందరికీ వర్తింపజేసిన ప్రోటోకాల్ 2 దళిత చీఫ్ జస్టిస్ వాళ్ళకే ప్రోటోకాల్ పాటించకపోవడం చూస్తే ఈ దేశంలో దళిత వర్గాల నుంచి ఏ స్థాయికి ఎదిగినా వాళ్ళ పట్ల ఇంకా సమానత్వంతో కూడిన ప్రోటోకాల్ అమలు జరగలేదని సాక్ష్యంగా నిలబడ్డది. ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్న చీఫ్ జస్టిస్ గారు దళితుడు కాబట్టినే దాడి జరిగింది అంటున్నాం. చీఫ్ జస్టిస్ దళితుడు కాబట్టినే కేసు నమోదు కాలేదని మేము అంటున్నాం. దీనికి జవాబు చెప్పాల్సింది పాలక వర్గాలు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఒక కేసు విచారణ సమయంలో
కొన్ని వాక్యాలు అనేది అది తీర్పులు కావు. ఇట్లాంటి వాక్యాలు ఇంతకుముందు కంటే ఇప్పటికంటే అంతకుముందు అయోధ్య కేసు విచారణ జరిగినప్పుడు, శబరిమల కేసు విచారణ జరిగినప్పుడు, లేదా ఇంకో కొన్ని కేసులు విచారణ జరిగినప్పుడు అగ్రకులాలకు సంబంధించిన జడ్జీలు ఇంతకంటే ఘోరాతి ఘోరమైన వాక్యాలు చేసినట్టుగా వచ్చేసింది. అప్పుడు జరగని దాడి కేవలం ఈ కేసు విచారణ సుప్రీంకోర్టు పరిధి కాదని, పురాతత్వ శాఖ పరిధిలో ఉన్నదని, ఆ పరిధిలో ఉన్న అంశాన్ని ఇక్కడ తీసుకురావడం అనేది కరెక్ట్ కాదని పదే పదే గవాయి గారు మాట్లాడినప్పటికీ విచారణ సందర్భంగా తేల్చాలన్నప్పుడు మా పరిధిలో లేని అంశాన్ని మేము తేల్చలేము, ఇక అక్కడికి వెళ్ళి ఆ దేవుణ్ణే పూజించండి అని అంటే అదేదో నేరమైనట్టుగా, అదేదో ఘోరమైనట్టుగా 15 రోజుల తర్వాత దాడికి పాల్పడడం జరిగింది. అయోధ్య కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఆ విచారణ చేస్తున్న జడ్జీల్లో చీఫ్ జస్టిస్ లాంటి వ్యక్తులు, జడ్జీలందరూ అసలు రాముడు ఎక్కడ పుట్టిండో ఆధారాలు ఉన్నాయని మాట్లాడిండ్రు. అప్పుడు ఎవరు దాడులు చేయలే. రాముడు అంటేనే అయోధ్య. ఈ దేశ ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ అయోధ్య గుర్తుకొస్తుంది. కానీ ఆ సమయంలో జడ్జి మాత్రం అయోధ్యలోనే పుట్టిండని ఆధారాలు ఉన్నాయని అడుగుతాడు. రాముడి వంశం రఘువంశం అవుతే ఆ రఘువంశం వాళ్ళు ఇప్పుడు ఏమైనా ఉన్నారా అని అడిగారు. ఉండాల్సిన అవసరం ఉన్నదా?